కి మనం ట్రీట్మెంట్ చేసేది ఎలక్ట్రిక్ ట్రీట్మెంట్ చేసేది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఉండేది. ఇది పల్స్ ఫీల్డ్ అబ్లేషన్కి చేంజ్ అయిపోతాను చాలా కంట్రీస్లో. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇండియాలోకి శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఈ మనం పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ వాజ్ బ్రాట్ ఇన్ టు దిస్ కంట్రీ ఇప్పుడు. సో ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ర్యాపిడ్, చాలా స్పీడ్, ఫాస్ట్గా అయిపోతుంది, చాలా సేఫ్గా అవుతుంది. పక్కన నర్వ్స్, బ్లడ్ వెసల్స్, అలాగే మనం తినే ఆహారం తీసుకెళ్ళే ట్యూబ్ ఏదైతే హార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుందో అవి ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ లెవెల్ ఫర్ డాక్టర్ అండ్ పేషెంట్ ఈజ్ వెరీ హై, ప్రొసీజరల్ ఎఫికసీ ఈజ్ హై, పెయిన్ ఉండదు, అండ్ డే కేర్ ప్రొసీజర్ అంటే చేసేసి ఇమీడియట్లీ పంపించేయచ్చు. మనం జనరల్ అనెస్థీషియా కూడా ఇవ్వనవసరంలా. మనం ఇంట్రాకార్డియాక్ ఎకోకార్డియోగ్రామ్ అనేది వాడతాం. అంటే ఎకోకార్డియోగ్రామ్ ఏదైతే బయట నుంచి చేస్తామో ఆ ట్యూబ్ లాగా పెట్టి హార్ట్ లోపల నుంచి కూడా చూడొచ్చు. సో దాని మూలాన మనం జనరల్ అనెస్థీషియా ఇవ్వనవసరంలా. సో ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది రెవల్యూషనరీ ట్రీట్మెంట్ అనమాట. అంటే వరల్డ్ ఓవర్ ఆ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ నుంచి చేంజ్ అయిపోతుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియా లోపలికి ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది ఇక్కడికి మన హోలిస్టిక్ హాస్పిటల్లోకి తేగలిగాం. కాస్ట్ పరంగా ప్రొసీజర్ కాస్ట్ మైట్ ఇంక్రీజ్ లిటిల్ బిట్. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ మనం ఏదైతే క్యాథెటర్ ట్యూబ్ లాంటిది వాడతామో దాంతోనే మ్యాపింగ్ కూడా చేయొచ్చు. పూర్వం మ్యాపింగ్ అంటే మనం హార్ట్ షేప్ క్రియేట్ చేయడానికి, అది ఎక్కడ మనం హీట్ ఇస్తున్నాము అవి చూసుకోవడానికి వేరేది వాడేవాళ్ళం. ఇప్పుడు ఇది సేమ్ క్యాథెటర్ కాబట్టి ఐ డోంట్ థింక్ మరీ కాస్ట్ పెరుగుతుంది, కొంచెం పెరుగుతుంది. అన్ని పేషెంట్స్ ఈ దడ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది అన్నిటికన్నా కామనెస్ట్ లాంగ్ టర్మ్ దడ అనమాట, అంటే హ్యూమన్ బీయింగ్స్కి. సో చాలా క్యాథ్ ల్యాబ్స్లో యూఎస్లో కానీ యూరోప్లో చేసే ప్రొసీజర్స్లో ఆల్మోస్ట్ 80% ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అబ్లేషన్లే ఉంటాయి. సో ఇది ఒక చాలా కామన్ ప్రొసీజర్ వెస్ట్లో. కాకపోతే ఇది కామన్ ఇప్పుడు ఇంకా కామన్ అయింది, ఎందుకంటే పల్స్ ఫీల్డ్ అబ్లేషన్కి వాళ్ళు మారిపోయారు కాబట్టి రేడియో ఫ్రీక్వెన్సీ నుంచి. సో ఇప్పుడు ఇండియాలో కూడా వీ యాంటిసిపేట్ దట్ విత్ ద ఈజ్ ఆఫ్ దిస్ ప్రొసీజర్ అండ్ ద ఎఫికసీ అండ్ ఆల్ ద బెనిఫిట్స్ దట్ ఐ మెన్షన్ చాలామంది చేయించుకుంటారు ఇప్పుడు. How does it protect nearby tissues and organs? హౌ డస్ ద పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ నాట్ డ్యామేజ్ ద నియర్ బై టిష్యూస్? అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అనేది హీట్ ఇస్తుంది. బేసికలీ ఇట్ ఈజ్ లైక్ హీటింగ్. ఇది అలా కాదు. దిస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోపోరేషన్ అని. మనం షార్ట్ ఎలక్ట్రిక్ బర్స్ట్ ఇవ్వడం ద్వారా ఆ సెల్స్ డ్యామేజ్ అవుతాయి, ఆ పక్కన ఉన్న సెల్స్. సో ఈ కొన్ని బ్లడ్ వెసల్స్ కానీ నర్వ్స్ కానీ మనం తినే ఫుడ్ పైపు అసలు ఎలక్ట్రోపోరేషన్ అక్కడ అవ్వదు. సో దే ఆర్ నాట్ డ్యామేజ్డ్ ఎట్ ఆల్. సో కాన్ఫిడెంట్గా మనం చేసుకోవచ్చు. What is the age limit, sir? దిర్ ఇస్ నో ఏజ్ లిమిట్. యాక్చువల్లీ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది ఏజ్ పెరిగిన కొద్దికి ఇన్సిడెన్స్ పెరుగుతుంది. సో ఆల్మోస్ట్ 80-90 ఇయర్స్కి 30-40% మందికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉంటుంది. సో మనం ఏ ఏజ్కైనా చేయొచ్చు. స్పెషల్లీ ఇలాంటి ప్రొసీజర్లు అందుకనే చాలా ఫాస్ట్గా చేయగలిగే ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్, సేఫ్గా. ఎందుకంటే ఆల్రెడీ ఈ పేషెంట్స్ 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండొచ్చు, ప్లస్ వేరే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉండొచ్చు. గుండె రక్తనాళాల బ్లాక్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇవి బ్రెయిన్ స్ట్రోక్స్. ఇందాక చెప్పాం కదా, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వాళ్ళకి ఆల్రెడీ కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ ఉంటుంది ఏట్రియల్ ఫిబ్రిలేషన్ మూలాన. సో ఈ ప్రొసీజర్ ద్వారా మనం వాళ్ళకు కూడా సేఫ్గా చేయొచ్చు ఈ ప్రొసీజర్. Fibrillation treatment is quite lagging in India at the moment. We are at least 2 decades behind what the Western world does. There are lots of places where we don't even have the kit. I think Holistic Hospital is quite good in the terms of getting that advanced kit already into India and beating most of the competition around. Mostly also being able to provide a good treatment platform for AF treatment. Surgically, there is a lot of work to be done in India. At least from what I have gathered and what I have seen around, there is very little of AF surgery that's been done for either standalone or valvular atrial fibrillation. So this is mostly for the second aspect of AF when it becomes permanent. So about 2 weeks ago, we did a first in Telangana, first in
third in India, AtriClip. It's not called AtriClip. It's a atrial clip produced by Medtronic called Penditure. So we did that first in Telangana. I think that's only third in the country, and that is the start of our atrial appendage management in India. But there are other companies which are vying to come into India to bring that technology further. Once it comes and once the competition cost reduces, I think we'll be able to do a lot more for a lot of other patients who are actually more deserving of this technology. More important is that we try and bring down the morbidity of AF related complications, especially stroke, either embolic stroke into the brain, into the spleen, into the kidneys, into the other organs. Anything can go and anything can cause major problems. Stroke is a very morbid situation where it impacts both your family as well as the patient having it. And that is why it is very important to try and see if we can prevent it. So mostly the AF surgery is to prevent all these complications from happening. And we are trying to bring it out as much as possible, as quickly as possible, whenever there is industry support with it. ఇది ఒకటి అంటే ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అబ్లేషన్ ఆర్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ మేనేజ్మెంట్ సెంటర్ పెడుతున్నామండి. దీనికి డాక్టర్ గారు చెప్పినట్టు మనం ఇనీషియల్ ఫేజ్లో అంటే కొత్తగా స్టార్ట్ అయినప్పుడు ఈ దడ మనం చేసే ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ కానీ ఇవన్నీ పర్క్యూటేనియస్ అంటారు. అంటే తొడ దగ్గర నుంచి వెయిన్ ద్వారా చేసే ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్స్. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. కానీ కొంచెం డిసీజ్ ముదిరిన తర్వాత అది పర్మనెంట్ అయిపోయినప్పుడు సర్జరీస్ చేయాలి. ఎలాగంటే ఇప్పుడు కవాటం మార్చే సర్జరీ చేసినప్పుడు చాలాసార్లు దడకు కూడా సర్జరీ చేస్తారు, మేజ్ అంటారు. అలాగే ఉట్టి దడకు కూడా చేస్తారు. ఉట్టి దడకు చేసేవాళ్ళు డాక్టర్లు ఇండియాలో చాలా అన్కామన్. సో డాక్టర్ ప్రకాష్ గారు ఉండటంతో ఇప్పుడు ఏమవుతుందంటే ఇటు నుంచి అటు ఫుల్ స్పెక్ట్రమ్ మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. స్టార్టింగ్ ఆఫ్ ద డిసీజ్ బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బాగా ముదిరిపోయిన డిసీజ్కి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. అలాగే కాకుండా ఇందాక చెప్పినట్టు దీనికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్కి ఏంటి, ప్రీమేచ్యూర్గా చనిపోవటం, హార్ట్ పంపింగ్ తగ్గటం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం, ఇవన్నీ కూడా మనం ఈ ప్రొసీజర్స్ ద్వారా తగ్గించవచ్చు.